హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వెజ్ మోమోస్ ఎలా చేసుకోవాలో, దానికి సైడ్లో సాస్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను 5 to 6 టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్ రెడ్ కలర్లో ఉండాలి. వీటిని బాగా వాష్ చేసుకొని ఇలా క్రాస్ మార్క్ పెట్టుకోవాలి. క్రాస్ మార్క్ పెట్టుకున్నటువంటి వాటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా అన్నిటికీ మార్క్ అనేది పెట్టుకున్నప్పుడు మనకి ఈజీగా ఉడికిపోతుంది. ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అలాగే ఒక 7-8 రెబ్బలు వెల్లుల్లి, 4 కాశ్మీర్ రెడ్ చిల్లీ, ఒక బే లీఫ్, బిర్యానీ ఆకు, అలాగే 4 లవంగాలు వేసుకొని టమాటో మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ క్యాబేజ్ ఒక 300 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అంటే ఇది చాలా పెద్దదిగా ఉంది. దీనిలో ఒక 1/4 మాత్రమే తీసుకుంటున్నాను. దీన్ని సన్నగా ఇలా పార్ట్ చేసుకొని వాష్ చేసుకొని తురుముకోవాలి. మనకు వీలైనంత సన్నగా దీనిని తురుముకోవాలి. అప్పుడే మనకు మోమోస్లో తినేదానికి చాలా బాగుంటుంది. ఇలా సన్నగా వీలైనంత వరకు తురుముకోవాలి. ఇప్పుడు ఇలా తురుము పెట్టుకున్నటువంటి దానికి ఒక 100 గ్రామ్స్ వరకు క్యారెట్ తీసుకొని దీనిని కూడా సన్నగా తురుముకోవాలి. వాష్ చేసి పీల్ చేసుకున్న తర్వాత తురుముకోవాలి. ఇలా మనం రెండు తురుము పెట్టుకునే లోపల మనకు టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలు పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూను అల్లం, ఒక స్పూన్ జింజర్ వచ్చేలాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1-2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక 4-5 ఆనియన్స్ సన్నగా తరిగి వేయించుకోవాలి. ఇవన్నీ 1 by 1 వేసి బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తురుము పెట్టుకున్నటువంటి క్యాబేజీ, క్యారెట్ 2 కూడా వేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా, ఈజీగా, టేస్టీగా సమ్మర్లో పిల్లలు అడుగుతుంటారు కాబట్టి ఇలా వెరైటీగా చేసి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనకు పోపు సామాన్లు అంటూ ఏమీ యూజ్ చేయము. జీలకర్ర కూడా వేయం ఇక్కడ. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనం ఆల్రెడీ సన్నగా తురుము పెట్టుకున్నంత వలన క్యాబేజ్ కానీ క్యారెట్ కానీ త్వరగా ఉడికిపోతుంది. సన్న మంట మీద ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఆనియన్ కూడా ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. క్యాబేజ్ స్మెల్ తగ్గుతుంది అప్పుడు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి, కొంచెం సాల్ట్, నార్మల్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే మనకు మోమోస్ అంతా కూడా లోపల ఉండే స్టఫింగ్ బాగా తెలుస్తూ వస్తుంది. తిక్కుగా కలుపుకున్నట్లయితే మనకు మోమోస్ పైన హార్డ్గా ఉంటుంది. అందుకని సాఫ్ట్గా కలుపుకోవాలి. చివరిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా అప్లై అయ్యేలాగా పట్టించుకొని ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇందులో ఫైనల్గా మనం ఇంకొన్ని మసాలాలు యాడ్ చేస్తాము. ఒకసారి ఉడికిన తర్వాత మాత్రమే మిగతావన్నీ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ ఆరిగానో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇవి తక్కువ వేసుకోవాలి. ఇవన్నీ వేసినప్పుడు మాత్రమే మనకు ఒరిజినల్ మోమోస్ టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి ఎండుమిర్చిని సపరేట్గా తీసి జార్లో వేసుకోవాలి. అలాగే టమాటోస్ పీల్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. మనం వేసుకున్నటువంటి గార్లిక్ కూడా ఇందులో వేసుకోవాలి. లవంగాలు అయితే వేసుకోని అవసరం లేదు. ఆల్రెడీ వాటి స్మెల్ అనేది వాటర్లో
అప్లై అయిపోయి ఉంటుంది. ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత సాఫ్ట్గా పట్టగలిగితే అంత సాఫ్ట్గా పట్టుకోవాలి. ఇది త్వరగానే మిక్సీలో మెదిగిపోతుంది. ఇలా చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం స్కిన్ తీసేసాం కాబట్టి ఎక్కడ కూడా మనకు స్కిన్ అనేది కనబడకుండా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక పానెల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఏదైనా టమాటో మెదగనిది ఉన్నట్లయితే ఇది తీసేయాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు మనం సాల్ట్ వేసుకోవాలి. తక్కువ క్వాంటిటీ అయితే తక్కువ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను షుగర్ కూడా వేసుకోవాలి. ఇందులో మా పిల్లలు ఇష్టంగా తింటారు ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేస్తే, అందుకని వేస్తున్నాను. వేయాల్సిన అవసరం కూడా లేదు, ఉంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ మోమోస్లో అయితే కంపల్సరీగా వేస్తాం కాబట్టి ఇక్కడ వేసుకున్నా కూడా వేసుకోకపోయినా పర్లేదు. ఇదంతా కూడా బాగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి సన్న మంట మీద. ఇది ఫాస్ట్గానే తిక్కుగా అయిపోతుంది. ఇందులో ఎటువంటి పిండి అయితే వేయాల్సిన అవసరం లేదు. మనం పీల్ చేసినటువంటి టొమాటో యూజ్ చేసినప్పుడు ఇలా ఫాస్ట్గా తిక్కుగా అయిపోతుంది. ఇప్పుడు మన పిండి కూడా కలిపెట్టుకొని 15 నిమిషాలు అయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. మోమోస్ అనేవి అతుక్కోకుండా ఉండడం కోసం ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంది. నానిన తర్వాత దీనిని కొంచెం కొంచెం తీసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. మనం సాఫ్ట్గా కలుపుకున్నప్పుడు మైదా పిండి అనేది తక్కువగానే తీసుకుంటాము. మైదా కొంచెం డైజెషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. దీనిని పిండిలో డిప్ చేసుకుంటూ పైన చల్లుకుంటూ ఇలా పల్చగా ఒత్తుకోవాలి, వీలైనంత పల్చగా. అలాగని తిరిగిపోకుండా చూసుకోవాలి. ఇలా వీలైనంత పల్చగా ఒత్తుకున్న తర్వాత దీనిపైన మనం ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకున్నటువంటిది పెట్టుకోవాలి. మనం చేతిలో వేసుకున్నట్లయితే మన వేళ్ళు కనపడేంత పల్చగా ఉండాలి ఇది. అప్పుడే మనకు మోమోస్ తినడానికి ఇష్టంగా ఉంటుంది. లావుగా ఒత్తుకున్నట్లయితే అవి కొంచెం హార్డ్గా పళ్ళకు అతుక్కున్నట్లుగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది నేను రౌండ్గా చేస్తున్నటువంటి ఫోల్డ్. మనం మామూలుగా మోదక్కు ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, అలాగే ఎన్ని రకాలుగా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్ షేప్ పెట్టుకున్నట్లయితే మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకున్నట్లయితే చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది సెకండ్ మెథడ్. ఒక సైడ్ మాత్రమే ఫోల్డ్ వస్తుంది, ఇంకో సైడ్ ప్లెయిన్గా ఉంటుంది. మన శారీకి కుచ్చిళ్ళు పెట్టినట్లుగా పెట్టుకోవడమేను. ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ ఇంకొక సైడ్ ఫోల్డ్ చేసిన దానికి అతికించుకున్నట్లుగా పెట్టుకుంటే మనకు 2 షేపుల మోమోస్ అనేవి రెడీ అవుతాయి. వీటిల్ని మనం ఆల్రెడీ వేడి చేసుకున్నటువంటి స్టీమ్ పెట్టుకున్నటువంటి గిన్నెలో ఇవి ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మనకి ఇది విరిగిపోయేటటువంటి ఇది అయితే రాదు. ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతాయి. దీని లోపల మనం ఎంత పలుచగా చేసుకుంటే మైదా పిండి అనేది దాని లోపల స్టఫింగ్ బయట కనిపిస్తూ ఉంటుంది ఉడికిన తర్వాత. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈజీగా ఉంటాయి ఇవి డైజెషన్ కూడా తక్కువ పిండితోటి. ఇప్పుడు మనకు సాస్ కూడా తిక్కుగా రెడీగా ఉన్నది చల్లారిన తర్వాత. అదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉంది. ఇప్పుడు దీనిని సర్వ్ చేసుకోవడమే ఒక బౌల్లో వేసుకొని. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాను ఒకటి. కట్ చేసినప్పుడు మనకు కర్రీ అనేది ఫుల్ స్టఫింగ్ తోటి ఉంటుంది. ఈ సాస్తో సర్వ్ చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.